Friends, today I've brought another vlog video for you. I think you will really enjoy it, friends. హలో ఫ్రెండ్స్, నేను మీ మంకీ బ్రదర్ వ్లాగర్. ఈరోజు మన ట్రావెల్లో ఒక స్పెషల్ స్పాట్కి వెళ్తున్నాం. తిరుపతి దారిలో మనకి ఎదురయ్యే అద్భుతమైన కృష్ణానది మరియు ప్రసిద్ధిగాంచిన బీచుపల్లి హనుమాన్ ఆలయంని ఎక్స్ప్లోర్ చేద్దాం. చివరి వరకు ఈ వీడియోని వదలకుండా చూడండి. ముందుగా మనకి ఎదురయ్యేది మన కృష్ణా నది. చాలా ప్రశాంతంగా, అద్భుతంగా ఉంటుంది. ఈ నది దక్షిణ భారతంలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. రెండు రాష్ట్రాల ప్రజలకి జీవనాడిలా ఉంది ఈ కృష్ణమ్మ. ఇక్కడ బ్రిడ్జి మీదుగా వెళ్తుంటే ఆ గాలి, ఆ వ్యూ అంటే మళ్ళీ చూసుకోవాలనిపిస్తుంది. కొంచెం టైం ఉంటే ఓసారి కిందికి దిగి ఫోటోలు తీయక తప్పదు. కృష్ణానది పక్కనే ఉన్నది మన బీచుపల్లి హనుమాన్ ఆలయం. ఈ ఆలయం చాలా చరిత్ర కలిగి ఉంది. ప్రత్యేకంగా హనుమాన్ జయంతి రోజున ఇక్కడ క్రౌడ్ అంతే లేదు. అలాగే చాలా మంది ఇక్కడ వ్రతాలు, ప్రత్యేక పూజలు చేస్తారు. దేవాలయం లోపలికి వెళ్తే ఆ భక్తి వాతావరణం, చుట్టూ వినిపించే మంత్రాలు చాలా డెవోషనల్ ఫీలింగ్ ఇస్తాయి. స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో. మంకీ బ్రదర్ కూడా కొంచెం గంభీరంగా అయిపోతాడు ఇక్కడ. ఆలయం దగ్గర చాలా ప్రసాదం షాపు, పూల దుకాణాలు, తిండి బండ్లు కనిపిస్తాయి. పూలతోటి పూసిన తలపాగా, తులసి మాలలు అన్నీ కలర్ఫుల్గా ఉంటాయి. ప్రసాదంలో ఉండే లాడులు, పులిహోర, సకీనలు ఇవి నిజంగా లోకల్ టేస్ట్. ఇంకా పిల్లలకి బెలూన్లు, చిన్న ఆటబొమ్మలు కూడా దొరుకుతాయి. ఆలయానికి వచ్చిన వాళ్ళు ఫ్యామిలీతో కలిసి ఇక్కడే కూర్చుని తింటూ కొంతసేపు టైం స్పెండ్ చేస్తారు. అలా ఫ్రెండ్స్, తిరుపతి ప్రయాణంలో మనకు ఎదురైన కృష్ణా నది అందాలు మరియు బీచుపల్లి హనుమాన్ ఆలయం గురించి మంకీ బ్రదర్ వ్లాగర్ చూపించిన చిన్న ప్రయాణం ఇది. ఇంకా చాలా ట్రావెల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాం. అందుకే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే ఈ మంకీ బ్రదర్ మీ ఇంటికి వచ్చి బనానా తింటాడు. సరే ఫ్రెండ్స్, మళ్ళీ తరువాతి ట్రావెల్లో కలుద్దాం. అప్పటి వరకు జై హనుమాన్. బై బై. If you like my videos, please subscribe to my channel, friends. See you in the next video. Bye bye, friends.